నేను ఒక యూట్యూబర్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. అతని పేరే పూలచుక్క నవీన్. నేను స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నా. చాలా వరకు తను ఇచ్చే రివ్యూస్ నేను చూస్తాను. తను ఇచ్చే రివ్యూస్ పాజిటివ్గా ఉంటేనే వెళ్తాను, ఓకేనా. కానీ కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా తక్కువ రివ్యూస్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ ఒక సినిమా చెప్పాలంటే, సాయిధరం తేజ్ ఒక సినిమా తీశాడు, విరూపాక్ష అని. ఆ సినిమా చాలా బాగుంటుంది యాక్చువల్గా. నేను సినిమా చూసి సాయిధరం తేజ్ కెరీర్ బెస్ట్ మూవీ. యాక్టింగ్ అప్పటికి యాక్సిడెంట్ తర్వాత వచ్చాడు కాబట్టి తన యాక్టింగ్ అంత గొప్పగా చేయలేదని నాకు అనిపించింది. బట్ స్టోరీ పరంగా చాలా మంచి సాలిడ్ మూవీ. తను రేటింగ్ ఎంత ఇచ్చాడంటే 2.5 ఇచ్చాడు. అప్పుడు నేను అనుకున్నా తను కొంచెం మంచి సినిమాలు కూడా సరిగా రేటింగ్ ఇవ్వట్లేదు అని. బట్ అది అయిపోయింది, ఓకేనా. ఈరోజు ఒక వీడియో చూసిన. అదేంటంటే రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి చెప్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ కాల. తన ఎలాగో తన ఇన్ఫ్లుయెన్స్తో స్టోరీ తెలిసింది అంటున్నాడు. బట్ నాకైతే నమ్మకం లేదు స్టోరీ తెలిసింది అని. బట్ స్టోరీ తెలిసిన వ్యక్తి సైలెంట్గా ఉండకోకుండా తను అందరిలోకి లైవ్లో అసలు పెద్ద సినిమా స్టోరీ బాగాలేదు, ఇంత డఫా స్టోరీ పట్టుకొని ఎట్లా తీస్తున్నాడు, ఈ సినిమా ఎత్తిపోతుంది అన్న విధంగా చేస్తున్నాడు. రిలీజ్ కాకముందే సినిమా గురించి నెగిటివ్ పబ్లిసిటీ. సినిమా మీద బతుకుతున్నాడు, సినిమా రివ్యూల మీద బతుకుతున్నాడు, ఓకే. కాకముందే ఇట్లా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తే ఆల్రెడీ వాళ్ళు మంచి పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి సినిమా కూడా దగ్గర ఒక 250 కోట్లు 300 కోట్లు పెట్టి తీశారు, ఓకే. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూ ఇచ్చి తర్వాత అది నచ్చలేదని చెప్పి తర్వాత నువ్వు చెప్పాలా. అది జనాలు నచ్చితే చూస్తారో లేకపోతే చూడరు, ఓకే. నువ్వు గేమ్ చేంజర్ లాంటి సినిమాకు ముందుగానే రిలీజ్ కాకముందే బ్యాడ్ రివ్యూ చేసి అప్పుడు పోతే అది వాళ్ళకి ఎంత డబ్బులు నష్టమైనట్టు. అట్లనే ఎగ్జాంపుల్గా గేమ్ చేంజర్ చెప్పాను. ఇప్పుడు పెద్ద సినిమా కూడా ఇలానే ట్రై చేస్తున్నారని చెప్తున్నా.